మానసికంగా ఇబ్బంది పడుతున్నాడంటే, శారీరకంగా అలసిపోతున్నాడంటే, శారీరకమైన అలసట అనేది నిద్ర కవర్ చేస్తుంది. చక్కగా నిద్రపోతే శారీరక అలసట తీరిపోతుంది. కానీ ఒక మనిషి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడంటే అది ఎవరు తీర్చాలి? బంధువుల, కుటుంబ సభ్యుల? ఎవరు తీర్చరు. ఎందుకు తీర్చరంటే, సచ్చిన పాముని చంపే సమాజం. బ్రతుకున్నప్పుడే మానసికంగా మనిషిని ఇబ్బంది పెట్టే సమాజం. సచ్చినాక లేని ప్రగల్భాలు పలుకుతారు. సచ్చినాక లేని ప్రేమను చూపిస్తారు. బ్రతికున్నప్పుడు మానసికంగా ఇబ్బంది పెడతారు. ఊటాలకు వచ్చినట్టు కూస్తారు మాటలతో. మనిషి స్వయం కృషితోనో, ఇతరులు చేసిన తప్పుతోనో, లేదంటే విధి రాసిన ఆటలో భాగంగా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న మనిషి సడన్గా ఈ విధమైన విధానానికి వచ్చినప్పుడు నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నోటి మాటల ద్వారా సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఆ వ్యక్తి మీద ఎంత ప్రభావం చూపుతుందంటే మన యొక్క జీవితాన్ని నాశనం కావడానికి కారణం నరం లేని నాలుక. నీకేం తెలియదు వాని గురించి, మన పరిస్థితి గురించి, వాడు పడుతున్న ఆవేదన గురించి. కానీ నీ నోటి మాటలతోని సమాజాన్ని వాడి నుంచి దూరం చేస్తావు. నువ్వు ఏమొస్తుంది నీకు దాంట్లో? నీకు అదో రకమైన మానసిక ఆనందం, శారీరక ఆనందం. కానీ ఈ దేవుడిచ్చిన ఆ మనిషి తన యొక్క బాధల వల్ల తాను ఎంత కోల్పోతున్నాడో, ఏం కోల్పోతున్నాడో ఎవరికీ చెప్పుకోలేక సమాజం వెలివేస్తుంటే, నీలాంటి వాళ్ళ మాటల వల్ల మనిషి రోజు రోజుకు కుంగిపోతుంటే, ఆధారం లేని ఆకాశంలోంచి రాలిపోతున్న ఒక చుక్కలాగా మానసికంగా, శారీరకంగా తన వైపు ఎవరూ లేరనుకొని తనువు చాలించే వరకు తన జీవితాన్ని తీసుకువెళ్తున్నాడు. కానీ సమాజంలో ఈ ఆలోచన చేస్తున్నారా? పోయేటప్పుడు ఏం తీసుకుపోమంటారు? పెళ్ళికి బిచ్చమయ్యారు. వాస్తవంగా పోయేటప్పుడు ఎవరు ఏం తీసుకుపోరు. కానీ తన మిత్రుడు, తనకు సమాజంలో కావలసిన వ్యక్తి, తను మంచిగున్నప్పుడు అందరికీ సహాయం చేసిన వ్యక్తి ఈరోజు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతుంటే, నువ్వు సాయం చేయకపోయినా నీ నోటి మాటను బంద్ పెడితే చాలు, అతని మీద నెగిటివ్ టాక్స్ తీసుకురాకుంటుంటే చాలు, అతను ఏదో ఒక రకంగా ఈ సమాజంలో తనకున్న ఇబ్బందులను అధిగమించగలుగుతాడు. అవి ఏమీ చేయకుండా నీ నోటి మాటలతోని, నీ లేనిపోని ఆధారాలు లేని ఆరోపణలతోని ఆ మనిషిని పతనానికి కారణమైన నీవు రేపు నీకు అదే పరిస్థితి వస్తుంది అని ఈ సమాజానికి తెలవాలనేదే ఈ యొక్క సందేశం.